హ్మ్. నమస్తే. నేను జీవి సత్యనారాయణ. మీకు ఈరోజు ఒక కొత్త ఐపీఓని గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. దాని వివరం చెప్తాను. రూట్ మొబైల్ ఐపీఓ అని ఒక ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఇది పబ్లిక్ ఇష్యూ కోర్టు వస్తుంది. 9th ఓపెన్ అవుతుంది. ఇది క్లౌడ్ కమ్యూనికేషను చేస్తుంది. అంటే ఉదాహరణకి మనకి ఓటీపీలు కానీ ఎస్ఎంఎస్లు కానీ మన అకౌంట్లో ఏమేమి బ్యాలెన్స్లు ఉన్నాయి, ఎక్కడన్నా మనము వెళ్ళగానే ఏటీఎంకి వెళ్ళగానే మన పైసలు డ్రా అయినట్టు ఇవన్నీ కూడా చేస్తుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ వివరాలు, దాని యొక్క ఫీచర్స్ అవన్నీ నేను మీకు సిస్టంలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళు ఎవరన్నా కొత్తగా ప్రైమరీ అప్లై చేయదలుచుకుంటే డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి. మనది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కొత్త కొత్త కావాలన్నప్పుడు నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనము ఒక కొత్త పబ్లిక్ ఇష్యూ ఎలా ఉంటాయి, ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. ప్రజెంట్ ఏమున్నాయో చూద్దాము. మీరేం చేయాలి అంటే చిత్తోర్గర్ అనే వెబ్సైట్ ఉంది. చిత్తోర్గర్ ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు ఇక్కడ ఐపీఓ క్యాలెండర్ అని ఉంటుంది. ఈ ఐపీఓ క్యాలెండర్ క్లిక్ చేస్తే ఈ ఐపీఓ క్యాలెండర్లో ఈరోజు హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ ఒకటి ఓపెన్ అవుతుంది. వెన్స్డే 9th నాడు రూట్ మొబైల్ ఒకటి ఐపీఓ ఓపెన్ అవుతుంది. అది అందుకని మీకు ఇప్పుడు రూట్ మొబైల్ ఐపీఓ గురించి మనము డిస్కస్ చేద్దాము. దీనికి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రూట్ మొబైల్ ఏదైతే ఉందో రూట్ మొబైల్ ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. రూట్ మొబైల్ అంటే మొబైల్కి సంబంధించినటువంటి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అది. ఎగ్జాంపుల్ ఓటీపీ ఉంటుంది. మనకు ఎక్కడన్నా ఏదన్నా మెసేజ్ పెట్టగానే ఓటీపీ ఒకటి వస్తుంది మనకి, అంటే 1 టైం పాస్వర్డ్. ఆ 1 టైం పాస్వర్డ్ అటువంటివన్నీ కూడా వీళ్ళు క్రౌడ్ మొబైల్ అన్నమాట, కమ్యూనికేషను. ఇది వీళ్ళు చేసేటటువంటి సర్వీసెస్. ఇది 9th ఓపెన్ అవుతుంది, 11th క్లోజ్ అవుతుంది. 345 నుంచి 350 వరకు ఐపీఓ ప్రైస్ ఉంది. అంటే 345 కనుక ఎప్పుడు ఇస్తారు, 350కి ఎప్పుడు ఇస్తారు అంటే ఇది ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉంది. 10 రూపాయల షేరు ఏదైతే 345 కానీ 350కి అంటే ఎక్స్ట్రా 340, అంటే 10 రూపాయలు విలువ షేర్ని మనకి 345కి 350కి మధ్యలో అమ్ముతున్నారు వాళ్ళు. అంటే 350కి అమ్ముతున్నారు అంటే 10 రూపాయలు పోతే 340 రూపీస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు. ఈ ఎక్స్ట్రా ఎలా కలెక్ట్ చేస్తారు, ఎందుకు కలెక్ట్ చేస్తారు, ఎక్స్ట్రా కలెక్ట్ చేసింది అది రీజనబులా అన్రీజనబులా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఐపీఓ ప్రైస్ ఏదైతే ఉందో 345, 350 అంటే సపోజ్ మనం ఏదైతే ఇష్యూ సబ్స్క్రిప్షన్ అంటాం. సబ్స్క్రిప్షన్ అంటే ఎన్నైతే వాళ్ళు అడుగుతున్నారో ఇక్కడ ఐపీఓ సైజు 600 కోట్లు ఉంది, 600 crores. 600 crores కనుక వస్తే 1 టైం సబ్స్క్రైబ్ అయినట్టు. సపోజ్ 900 crores వస్తే 1.5 టైం సబ్స్క్రైబ్ అయినట్టు. 1200 crores వస్తే 2 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయినట్టు. అంటే ఎప్పుడైతే ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారో, ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్ కనుక బాగా జరిగినట్టయితే అప్పుడు 350కి ఇస్తారు. మామూలుగా ఓవర్ సబ్స్క్రిప్షన్ కాకుండా ఓన్లీ మామూలుగానే అయితే 345కి ఇస్తారనమాట. దీన్ని ఏమంటారంటే ప్రైస్ రేంజ్ అంటారు. 345, 350 మధ్యలో ప్రైస్ రేంజ్ అక్కడ మనకి ఇవ్వడానికి ఉంది. లిస్టింగ్ ఎక్కడెక్కడ జరుగుద్ది, బీఎస్సీ ఎన్ఎస్సీ 2 ఎక్స్చేంజ్లలో. తర్వాత ఐపీఓ లాట్ సైజు మనం ఎన్ని షేర్లు అప్లై చేయాలి, 40 షేర్లు మినిమం అప్లై చేయాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఇది రూట్ మొబైల్. ఇది 2004లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది ప్లాట్ఫామ్ సర్వీసెస్ ప్రొవైడర్ అండ్ Tier 1 application to peer service provider. It's a enterprise communication services include new age solutions in messaging, voice, email and SMS, filtering, analytics and monetization. ఇవన్నీ వీళ్ళు చేసే సర్వీసెస్. తర్వాత దీంట్లో 3 రకాలు ఎంటర్ప్రైజెస్. ది కంపెనీ ప్రొవైడ్స్ ఏ క్లౌడ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్, ఇది ప్లేయర్స్ అండ్ మొబైల్ నెట్వర్క్ వాళ్ళకి. సెకండ్ వచ్చి మొబైల్ ఆపరేటర్ సర్వీసెస్ in the segment English SMS analytics, firewalls, filtering, monetization and hubbing solutions. Third one వచ్చి business process outsource. The company provides a range of BPO services include client support, technical support, booking and collection services. ఇది వీళ్ళు చేసేది. తర్వాత ఇది ఎంతమంది ఉన్నారు, 318 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో అంటే 18 లొకేషన్స్ ఉన్నాయి వీళ్ళకి. అక్రాస్ ఆఫ్రికా, ఏషియా పసిఫిక్, యూరోప్, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా. తర్వాత క్లయింట్స్ గ్లోబల్లీ 30,150+ ఉన్నారు. తర్వాత 2.5+ బిలియన్ మెసేజెస్ పర్ మంత్ వెళ్తున్నాయి. 3.31+ బిలియన్ ట్రాన్సాక్షన్స్,
జరుగుతున్నాయి. 800+ నెట్వర్క్ ఆపరేటర్స్ ఉన్నారు. 240 డైరెక్ట్ కనెక్షన్స్ సూపర్ నెట్వర్క్స్, 6 స్ట్రాటజికల్లీ లొకేషన్ ఆఫ్ డేటా అర్త్ సెంటర్స్, 4 షార్ట్ మేజర్ సర్వీస్ సెంటర్స్, ఇలా వీళ్ళే అనమాట. తర్వాత వీళ్ళ స్ట్రెంత్ ఏంటిది? లీడింగ్ క్లౌడ్ కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ ఆఫరింగ్ CPaaS, ఓమ్నీ ఛానల్ ప్లాట్ఫామ్ ఫర్ ఈజీ campaign scheduling and reporting, easy to use the console to plan, deploy and monitor campaigns, global and local customers expertise, consultative and learn approach for better customer engagement. Company promoters iddaru unnaru, Sandeep Kumar Gupta, Rajdeep Kumar Gupta, iddaru Guptalu, సందీప్ కుమార్, రాజదీప్ కుమార్. ఇంకా మనము వీళ్ళిద్దరి గురించి చూడాలంటే నేను సెవీకి వెళ్ళి మనం చూద్దాము. అది కూడా ఇప్పుడు వీళ్ళు ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మిలియన్స్ ఉంది ప్రాఫిట్. 31 మార్చి 2018కి 466.77 మిలియన్స్ అంటే 46 crores 67 lakhs. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి 54.53 crores 2019కి. 2020కి వచ్చి 69 crores అంటే 691 millions అంటే 69 crores. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ వచ్చి 26 crores, 27 అనుకోండి, 27 into 4 quarters, 27 into 4 quarters అంటే 108 crores. 108 crores ఇప్పుడు 69 crores. 108 అంటే కొంచెం నియర్లీ 80-90% ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఈ పైసలు తీసుకొని? ది కంపెనీ ప్రపోజ్ టు యూటిలైజ్ నెట్ ఇంకా డెవలప్ చేయడం కోసం ఫాలోయింగ్ ఇంకా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి వాళ్ళ ప్రాజెక్ట్స్, వాటికి ఫండింగ్ కోసం రీపేమెంట్, ప్రీపేమెంట్, ఫుల్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ సర్టెన్ బారోయింగ్ ఆఫ్ అవర్ కంపెనీ, కొంతమంది లోన్స్ అప్పులు తెచ్చుకోరు అవన్నీ పే చేస్తారు. నెక్స్ట్ ఎక్విజిషన్ అండ్ అదర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ఇంకా వేరే ఎక్వైర్ చేస్తారు. దానికోసం ఇవి పర్చేజ్ ఆఫ్ ఆఫీస్ ప్రెమిసెస్, వీళ్ళకి ఇప్పుడు ఆఫీసు ముంబైలో కొనే ప్లాన్లో ఉన్నారు, ఈ పైసలు పెట్టి ఆఫీస్ కొంటారు. జనరల్ కార్పొరేట్ పర్పస్. ఇప్పుడు ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? సెప్టెంబర్ 9th ఓపెన్ అవుతుంది, 11th క్లోజ్ అవుతుంది. దీన్ని బుక్ బిల్ట్ ఇష్యూ అంటారు. బుక్ బిల్ట్ ఇష్యూ అంటే ఏంటిది? ఐపీఓలో ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. బుక్ బిల్ట్ ఇష్యూ అంటే ఏంటిది? ఇప్పుడు 345-350 ఏదైతే ప్రైస్ ఉందో అది ఎలా డిసైడ్ చేస్తారు అనే దానికి రిజిస్ట్రారు, లీడ్ మేనేజరు, లీడ్ మేనేజరు, బ్యాంకర్సు, కంపెనీ వాళ్ళు అందరూ కూర్చొని 345-350 మధ్యలో పెడదాం మన కంపెనీ ఇష్యూకి అని చెప్పేసి డిసైడ్ చేసే ప్రైస్ని దీన్ని బుక్ బిల్ట్ ఇష్యూ అంటారు. ఇది ప్రొసీజర్ని బుక్ బిల్ట్ ఇష్యూ. తర్వాత ఫేస్ వాల్యూ 10 రూపాయలు, ఐపీఓ 345-350, 40 షేర్లు మినిమం అప్లై చేయాలి, మినిమం ఆర్డర్ 40, లిస్టింగ్ ఎట్ BSE NSE మినిమం 40, ఇక్కడ మల్టిపుల్స్ 40 అంటే 40, 80, 120, 160, 200, 240 ఇట్లా మ్యాక్సిమం ఎన్ని అప్లై చేయొచ్చు మనము? 560 షేర్స్ వరకు అప్లై చేయొచ్చు. 14 లాట్స్, మినిమం 14,000 అమౌంట్, మ్యాక్సిమం వచ్చి 1,96,000. దీన్ని స్మాల్ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే 2 లక్షల రూపాయల లోపు అప్లై చేసే వాళ్ళందరినీ స్మాల్ ఇన్వెస్టర్స్, అబౌవ్ 2 lakhs అప్లై చేసే వాళ్ళందరినీ కూడా HNI హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు. ఇంకా ఎక్కువ అప్లై చేసే వాళ్ళని QIBs అంటారు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్ అంటారు. తర్వాత ఇది ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి ఇప్పుడు 96%లో ఉంది వాళ్ళది. తర్వాత ఇప్పుడు ఇష్యూ అయిపోయినాక 66.33కి వస్తుంది. ఈ ప్రీ ఇష్యూ పోస్ట్ ఇష్యూ అంటే ఏంటిదంటే, ప్రీ ఇష్యూ కంటే ముందు వీళ్ళ హోల్డింగ్ 96% ఉంది, దీన్ని అమ్మేస్తారు. దీన్ని ఏమంటారంటే ఆఫర్ ఫర్ సేల్ అంటారు. ఇప్పుడు 96 నుంచి 66 తగ్గించుకుంటారంటే వీళ్ళిద్దరు గుప్తాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేకును తగ్గించుకొని వాళ్ళ స్టేకును మనకు అమ్మే ఏదైతే ఉందో దాన్ని ఆఫర్ ఫర్ సేల్ అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడో తక్కువలో కొనుక్కున్నారు, ఇప్పుడు మనకి 350 రూపాయలకి అమ్ముతున్నారు. ఈ 350 రూపాయల్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, టైం అనుకోండి, రెండోది వాళ్ళు చేసిన గ్రోత్ అనుకోండి, ఇవన్నీ కలిపి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో దాని వాల్యూ ఇంత ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రైస్ని డిసైడ్ చేసుకొని వాళ్ళు ఆ ప్రైస్కి మనకి అమ్ముతున్నారు. ఇది సెప్టెంబర్ 9th ఓపెన్ అవుతుంది, 11th క్లోజ్ అవుతుంది. బేస్ ఆఫ్ అలాట్మెంట్ సెప్టెంబర్ 16th మీకు ఫైనలైజ్ అవుతుంది. మీకు రిఫండ్ వచ్చేటప్పటికి 17th వచ్చేస్తుంది. తర్వాత మీకు డీమ్యాట్కి వచ్చేటప్పటికి 18th డీమ్యాట్లో క్రియేట్ అయిపోతాయి. తర్వాత 21st లిస్ట్ అయిపోతుంది. అంటే మీరు ఇప్పుడు 11th క్లోజ్ అయిపోతే 21st, ఓన్లీ 10 daysలో మీ యొక్క షేర్లు ఏవైతే ఉన్నాయో మీరు 350 కొనుక్కున్న తర్వాత ఎన్ని షేర్లు అలాట్మెంట్ అవుతాయో అది ఏ ధరలో ఉంది అని తెలిపేది
లిస్టింగ్ అనమాట. అది సెప్టెంబర్ 21 నాడు మీకు మంచి రేటే రావచ్చు. తర్వాత ఇక్కడ రూటు మొబైల్ ఐపీఓ ఆఫర్ సైజు ఇన్వెస్టర్ కేటగిరీ. క్యూఐబీస్కి వచ్చి 50% 300 crores వాళ్ళు అప్లై చేస్తున్నారు. ఎన్ఆర్ఐ నాన్ ఇన్స్టిట్యూషనల్ అంటే వీళ్ళని హెచ్ఎన్ఐలు అంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు, వాళ్ళు 15% 90 crores. మనకు వచ్చి రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఆర్ఐఐలు అంటారు, 35% మనకి 210 crores ఉంది. మనం ఏదైతే అప్లై చేస్తామో ఈ 210 crores కోటాలో మనకి అలాట్మెంట్ రావడం జరుగుతుంది. తర్వాత రిస్క్ టు ఇన్వెస్టర్స్ రూట్ మొబైల్ ఆపరేటర్ ఇన్ ఏ హైలీ ఎవాల్వింగ్ మార్కెట్, గ్రేటర్ డిపెండెన్సీ ఆన్ థర్డ్ పార్టీస్ మొబైల్ నెట్వర్క్ ఆపరేషన్స్, రెవెన్యూ డిపెండ్ ఆన్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్, రిలే ఆన్ థర్డ్ పార్టీ టెక్నాలజీ సిస్టమ్ and infrastructure to provide services and solutions to clients. The risk from potential claims resulting from the client's misuse of its platform to send unauthorized text messages in violation of TRAI regulations. రూట్ మొబైల్ ఐపీఓ రేటింగ్ ఇక్కడ 4 ఇచ్చింది. ఇది మెయిన్ చూడవలసింది మనం. రేటింగ్ కనుక 3 ఉంది అంటే యావరేజ్, 4 ఉందంటే అబోవ్ యావరేజ్, 5 ఉందంటే గుడ్, 2 రేంజ్ 2 ఉంది అంటే రేటింగు బిలో యావరేజ్, 1 ఉందంటే పూర్. 1 2 ఉంటే అప్లై చేయొద్దు, 3 4 ఉంటే అప్లై చేయొచ్చు, 3 ఉంటే ఓకే, 4 ఉందంటే ఇంకా ఓకే, 5 ఉందంటే ఇంకా ఓకే. ఎందుకు అంటుందంటే ఇప్పుడు 3 ఉంది అంటే ఆటోమేటిక్గా మీ పైసలు మీకు వస్తుంది, యావరేజ్ పర్లేదని అర్థం. 4 రేటింగ్ ఉందంటే మీ పైసలకి దోకా లేదు, ఎంతో కొంత ప్రీమియం వస్తుందని అర్థం. మీరేం చేయాలి, 4 రేటింగ్ ఉంది కాబట్టి అప్లై చేయండి. ఎంతకి అప్లై చేస్తారంటే మ్యాక్సిమం అప్లై చేసుకుంటే అలాట్మెంట్ వస్తాయి 1,96,000. 10 రోజులే బ్లాక్ అవుతుంది అమౌంట్. 10 రోజులు కాగానే ఎంతో కొంత లిస్ట్ అయితే మెదలకుండా ఎన్నో కొన్ని షేర్లు ఉంచుకొని మ్యాక్సిమం ఏవైతే అలాట్మెంట్ వచ్చినాయో అవి అమ్మేసుకోవటం బెటర్. తర్వాత ఈ కంపెనీ యొక్క అడ్రస్ ఉంది ఇక్కడ, ముంబై వాళ్ళ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ అడ్రస్సు, ఇవన్నీ అడ్రస్ ఉంటుంది. తర్వాత వీళ్ళు రిజిస్ట్రార్ వచ్చి కే ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్, కే ఫైనాన్షియల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు. తర్వాత వీళ్ళు లీడ్ మేనేజర్స్ వచ్చి ఇవన్నీ ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ మీకు అసలు ఇక్కడే మీకు గ్రే మార్కెట్ ప్రీమియం అని ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియం అది మీరు చూడొచ్చు. మీరు గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రీమియం ఇక్కడికి వెళ్తే మీకు గ్రే ప్రీమియం అని ఒక వర్డ్ ఉంది. ఈ గ్రే ప్రీమియం క్లిక్ చేస్తే దీనికి ఎంత రావచ్చు అనేది ఉంది. ఉదాహరణకి ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియము హ్యాపీయెస్ట్ మీరు ఈ సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఐపీఓ గ్రే ప్రీమియము దేనిది మన రూట్ మొబైల్ ఇన్ఫర్మేషన్ ఇదైతే ఓకే, ఎక్కువనే రావచ్చు, ప్రీమియం అయితే ఎక్కువనే ఉంది. ఇది మీరు చూడవలసింది. ఓకే, మీరు ఏదైనా ఉంటే మా ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. షేర్ మార్కెట్కి కొత్తగా ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళకి మనము సలహాలు ఇస్తాము, డిమాట్ ట్రేడింగ్ అకౌంట్లు ఓపెన్ చేపిస్తాము, క్లాసెస్ కండక్ట్ చేస్తాము, సలహాలు. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. మాది గ్రూప్లో యాడ్ చేస్తాం, మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.